దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దక్షిణ దిక్కుగా దండకారణ్యంలో తిమిధ్వజుడు అన్న రాక్షసుడు దేవతలకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంటే వాళ్ళ మీద యుద్ధానికి కొంతమంది రాజర్షులు దేవేంద్రుడికి సహాయంగా వెళ్ళారు. అందులో నీ భర్త దశరథ మహారాజు గారు కూడా వెడుతూ నిన్ను సాయంగా తీసుకెడితే రథసారథ్యం చేసావు నువ్వు. ఆ రథసారథ్యం చేసినప్పుడు వైజయంతపురంలో యుద్ధం జరుగుతున్నప్పుడు దశరథుడు శత్రువులు కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పి పడిపోయాడు. నువ్వు రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి దశరథుడిని కాపాడావు. అక్కడికి కూడా వచ్చి రాక్షసులు దశరథుడిని మోదుతుంటే మళ్ళీ నువ్వు దశరథుడిని తప్పించి కాపాడావు. 2 మాటలు ప్రాణభిక్ష పెట్టావు కాబట్టి దశరథుడు నీకు 2 వరాలు ఇస్తాను కోరుకోమన్నాడు. ఇప్పుడు నాకు వరాలు ఎందుకండి, నాకేం అక్కర్లేదు, అంత అవసరమైతే కోరుకుంటానులేండని ఆనాడు నువ్వు దశరథుడితో అన్నావని తిరిగి వచ్చాక నాకు చెప్పావు. ఇప్పుడు అడుగు ఆ 2 వరాలు. ఇవాళ రాత్రి వచ్చినప్పుడు అడుగు. రాముడికి వనవాసం అడుగు, భరతుడికి పట్టాభిషేకం అడిగింది. ఎంత గొప్ప మాట చెప్పేవే అని చెప్పి స్వభావ సిద్ధంగా చాలా మంచిదైనప్పటికీ విషాన్ని శరీరంలోకి ఎక్కిస్తే శరీరం ఎట్లా చైతన్యరహితమైపోతుందో మాట